ఫోర్త్ ఎక్స్క్లూజివ్ వార్త దేశంలో కరెన్సీ చలామణి పెంచడం కోసం విధానాలు మారుతున్నాయి. మొన్న బడ్జెట్లో పన్ను మినహాయింపులు, ఈ రోజు రెపో రేట్లో కోత. ఒక్కొక్కటిగా గుడ్ న్యూస్ చెబుతోంది కేంద్రం. తాజాగా రెపో రేట్లో 25 బేసిస్ పాయింట్ల తగ్గింపుతో ప్రోత్సాహం అందిస్తోంది. దాదాపు 5 ఏళ్ల తరువాత తొలిసారి 25 పాయింట్లు తగ్గించింది ఆర్బీఐ. ఎప్పుడో కరోనా టైంలో 2020లో ఆర్బీఐ 40 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఆ తర్వాత యుక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం పుణ్యమాని వడ్డీ రేట్లు పెరగటం ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి పెంచుడే తప్ప ఏనాడు తగ్గించింది లేదు. ఇక 2023 మే నుంచి మాత్రం ఆర్బీఐ రెపో రేట్లో ఎలాంటి మార్పు లేకుండా 6.50 వద్దే ఉంచేసింది. మొత్తంగా చూస్తే 5 ఏళ్ల తర్వాత గుడ్ న్యూస్ ఇది. 25 బేసిస్ పాయింట్లంటే పావలా మందం వడ్డీ తగ్గించిందన్నమాట. ఇంతకీ రెపో రేట్ అంటే ఏంటి? సింపుల్ గా వడ్డీ రేటు కింద చూడొచ్చు. ఇది తగ్గితే బ్యాంకులు ఇచ్చే లోన్లకు వడ్డీ రేటు తగ్గుతుంది, పెంచితే పెరుగుతుంది. సో ఇప్పుడు తగ్గింది కాబట్టి లోన్లకి వడ్డీలు స్వల్పంగా తగ్గుతాయి. ఆల్రెడీ లోన్లు ఉన్న వాళ్ళకి ఈఎంఐ భారం కొంతమేర తగ్గుతుంది. ఉదాహరణకి మీరు 20 ఏళ్ల కాలానికి 50 లక్షల హోమ్ లోన్ తీసుకుని ఉంటే 9% వడ్డీకి ఇప్పుడు మీరు కడుతున్న ఈఎంఐ దాదాపు 45,000 ఉంటుంది. తాజాగా 25 పాయింట్లు తగ్గింది కాబట్టి ఇప్పుడు మీకు పడే వడ్డీ 8.75%. అంటే నెల ఈఎంఐ మీద దాదాపు 800 రూపాయల భారం తగ్గుతుంది. అంటే 20 ఏళ్ల కాలానికి దాదాపు 96,000. ఇక ఇప్పుడు బ్యాంక్ మీ ముందు 2 ఆప్షన్స్ ఉంచుతుంది. ఈఎంఐ అలానే ఉంచి ఈఎంఐల సంఖ్య తగ్గించాలా, లేదా ఈఎంఐల సంఖ్య అలానే ఉంచి ఈఎంఐ అమౌంట్ని తగ్గించాలా అని. మీకు బెటర్ ఆప్షన్ ఏంటంటే ఈఎంఐల సంఖ్య తగ్గించుకోవటం. దీనివల్ల 20 ఏళ్ల కాల వ్యవధిలో 10 నెలల ఈఎంఐ కట్టే బాధ తప్పినా దాదాపు 4 నుండి 5 లక్షలు సేవ్ అవుతాయి. ఇక రెపో రేటు తగ్గించడం వల్ల ఉపయోగం ఏంటంటే బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించడం వల్ల లోన్ల సంఖ్య పెరుగుతుంది, రియల్ ఎస్టేట్ వంటివి పుంజుకుంటాయి, మనీ సర్క్యులేషన్ పెరుగుతుంది. కాబట్టి ద్రవ్యోల్బణం తగ్గుతుంది. ఫలితంగా రూపాయి బలపడుతుంది. రూపాయి బలపడితే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్న క్రూడ్ ఆయిల్, బంగారం వంటి ధరలు తగ్గుతాయి. సో తగ్గించింది పావలా మందమే అయినా ఎంతో కొంత ఇది గుడ్ న్యూసే. ఫ్యూచర్లోనూ ఇంకాస్త తగ్గే అవకాశం ఉంది అంటున్నారు ఎక్స్పర్ట్స్. సో ఇంకా రెపో రేటు తగ్గే అవకాశం కనిపిస్తోందా? మొన్ననే ఒక గుడ్ న్యూస్ విన్నాం, ట్యాక్స్ బెనిఫిట్స్ అండ్ ఇప్పుడు రెపో రేట్. వివరాలు అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ సిద్ధంగా ఉన్నారు. సుకుమార్, ఆర్బీఐ గవర్నర్గా సంజయ్ మల్హోత్రా పొజిషన్ తీసుకున్న తర్వాత ఈరోజు మొట్టమొదటిసారి మానిటరీ పాలసీ అనౌన్స్ చేయడం జరిగింది. దీంట్లో ఎప్పటి నుంచో వేచి ఉన్న 25 బేసిస్ పాయింట్స్ ఇంట్రెస్ట్ రేట్ కట్ని తన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆర్బీఐ మానిటరీ పాలసీలో ఎలాంటి అవకాశం లేకపోయినా కూడా ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి, ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెట్టడానికి ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నప్పటికీ కూడా భారతదేశం దానికి ఎలాంటి సపరేట్గా, అంటే భారతదేశానికి ఎలాంటి వెసులుబాటు లేకపోయినప్పటికీ కూడా ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. కేవలం ఇక్కడున్న లోకల్గా ఉన్న పరిస్థితులు, అటు ఆహార ధాన్యాలు కావచ్చు, ఇవన్నీ రేట్లు మళ్ళీ పెరగకుండా ఉండడానికి కోసమే ఈ రెపో రేట్ని కట్ చేశామని చెప్పి ఆర్బీఐ గవర్నర్ చెప్పారు. ముఖ్యంగా ఇక్కడ మనకి దీనివల్ల ఆల్మోస్ట్ రుణాలు ఏవైతే ఉన్నాయో, అటు అగ్రికల్చర్ లోన్స్ కావచ్చు, ఇటు వెహికల్ లోన్స్ కావచ్చు, హోమ్ లోన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. తద్వారా ఇప్పటివరకు ఎవరైతే లోన్లు తీసుకొని ఉన్నారో వాళ్ళ మంత్స్, అంటే ఎప్పుడు కూడా పెరిగినప్పుడు ఈఎంఐ పెరగకుండా మంత్స్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు తగ్గినప్పుడు ఆ నెలలు తగ్గించుకోవడమో లేకపోతే ఈఎంఐ తగ్గించుకునే ఆప్షన్స్ని కూడా బ్యాంక్స్ ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. జనరల్గా రెపో రేట్ కట్ అయిన తర్వాత బ్యాంక్స్ ఒక 2-3 రోజుల తర్వాత దీని మీద ఒక అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఎగ్జిస్టింగ్ బుక్స్ అన్నీ కూడా వాళ్ళు చెక్ చేసుకుని తద్వారా కొత్త లోన్లు ఇవ్వడానికి కావచ్చు, ఎగ్జిస్టింగ్ లోన్ల మీద ఉన్న వడ్డీలు తగ్గించడానికి కావచ్చు, ఇలాంటి వాటికన్నిటికీ వాళ్ళకి వెసులుబాటు ఉంటుంది. కాబట్టి రాబోయే 2-3 రోజుల్లో మనకి బ్యాంకులు కూడా దీని మీద నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ రేట్ కట్ ఏదైతే ఈరోజు జరిగిందో ఇది ఫ్యూచర్లో ఇలాగే కొనసాగే అవకాశం ఉంటుందా, మరిన్ని రేట్ కట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది మాత్రం ఒక క్వశ్చన్ లాగే కనిపిస్తుంది. ఎందుకంటే మనకి అమెరికా మార్కెట్లో ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించుకుంటూ పోయినప్పటికీ అక్కడ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ కాకపోవడం వల్ల భారతదేశంలో కూడా అలాంటి పరిస్థితి వస్తుందా లేదా అని కూడా ఆర్బీఐ మానిటర్ చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. రైట్ సుకుమార్, థ్యాంక్ యూ.